ఆహా, ఎంత మంచోళ్ళున్నారు లాగి పర్మిట్ రూమ్ నడిపేటోళ్ళు. తాగుబోతండలను మించిన త్యాగజీవులు ఇంకెవ్వలుండరన్న కఠిన వాస్తవాన్ని గుర్తించి వాళ్ళ ఆరోగ్యాలను కాపాడినందుకు ఇగో అంగన్వాడీ సెంటర్లకు సరఫరా చేసి కోడిగుడ్లను కొనుకొచ్చి ఉడకబెట్టి అగ్బకి అమ్మి వాళ్ళ పెయ్యిల పౌష్టికాహార విలువల స్థాయిలను పెంచి సమాజంలో వాళ్ళ స్థాయిని కాపాడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ సిటీలున్న వైన్ షాప్ పర్మిట్ రూమ్ లో అవుపడ్డ అంగన్వాడీ కోడిగుడ్లు గివి. మరి ఎక్కడికి వచ్చినాయో ఎవలమ్మిర్రో గాని ఇంకా బయట వళ్లే ముచ్చట గాని మందుబాబులకు మంచింగ్ లెక్క మార్చి మంచి పోషకాలను అందిస్తున్నారు ఈ పర్మిట్ రూమ్ వాళ్ళు. ఎవలో మందలవాట్లేనోళ్ళ కాంట్ల పడి కాండ్లు మాడినట్టున్నాయి. అంగన్వాడీ అధికారులకు కంప్లైంట్ ఇస్తే ఇక వాళ్ళొచ్చి తనిఖీలు చేసి ఎవరి మీద కేసు పెట్టాలనా అని ఆలోచిస్తున్నారట. మరి కరీంనగర్ జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పోషకాహార పర్సెంటేజ్ కూడా రిజర్వాయర్లలో నీళ్ళ లెక్క నిండు కుండల లెక్క మారి ఎక్కువైతుందా ఎట్లా? అందుకే గిట్లా మందుబాబులకు ఆ పోషకాలను అందించే పని పెట్టుకున్నట్టున్నారు అని నవ్వుకుంటున్నారట ఈ స్టాంపులు వేసిన కోడిగుడ్లను చూసిన పబ్లిక్ అంతా. ఇంకా నయం స్టాంపులు ఉన్నాయి కాబట్టి దొరికినాయి గాని లేకుంటే ఎంత గోల్మాల్ జరిగేదో ఈ కోడిగుడ్ల కాడ. కానీ స్టాంపులు వేసిన కోడిగుడ్లే ఇంత బాగా జాప్తుగా అమ్ముకుంటున్నారంటే కతిమ వస్తువుల కథ ఏందో ఆలోచిస్తేనే చిత్రం అనిపించవచ్చింది కదా వాళ్ళ.